అక్టోబర్ 7వ తారీఖు సామాన్య కాలంలో 27వ సోమవారము. పరిశుద్ధ జపమాల మాత స్మరణ. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు. అప్పుడు అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడుమ గలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమును ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియను ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ఓ మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడే దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఓ మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ఏలన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారికి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఓ మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఓ మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. పునీత లూకాసు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము 26 నుండి 38 వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమ అందలి నజరేతు నగరం నాకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు తండ్రి యొక్క దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశస్థులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లా జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభువు సువిశేషము.